ముషీరాబాద్లో వివేకానంద బస్తీలో ఇల్లు కూల్చివేతలో బాధితులను పరామర్శించారు రాజ్యసభ సభ్యుడు కె లక్ష్మణ్. 6 గ్యారంటీలు దేవుడెరుగు దళిత కుటుంబాలను ఆదుకోవాలని వ్యాఖ్యానించారు. కోర్టు ఆదేశాల నెపంతో ప్రత్యామ్నాయం చూపకుండా ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరించిందన్నారు. ఈ ప్రభుత్వం రాష్ట్ర రాజధాని నగరం నడిబొడ్డులో ఇల్లు కూల్చివేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వీరికి పునరావాసం కల్పించాలి, లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికైనా దృష్టి సారించి పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. ఎవరికైనా ఇది రోడ్డుగా ఉపయోగం చేసుకోవాలి లేదా రోడ్డు వెడల్పు చేయాలి అనే ఆలోచన ఉన్నట్టయితే సామరస్యంగా ఆ కుటుంబాలతోని బస్తీ పెద్దలతో చర్చించి ప్రత్యామ్నాయంగా పక్కా వాళ్ళకు ఇల్లు నిర్మించి ఇచ్చినట్టయితే ఎవరం కూడా ఇవాళ అభివృద్ధికి రోడ్డు వెడల్పుకు కానీ నిర్మాణాలకు వ్యతిరేకం కాదు. కానీ కుట్రపూరితంగా 70 సంవత్సరాలుగా లేనటువంటిది అనేక ప్రభుత్వాలు వచ్చాయి పోయినాయి. మేము ఎమ్మెల్యేగా ఉన్నాము, మా పార్టీ నుంచి ఎంపీగా కూడా ఉన్నారు దత్తాత్రేయ గారు. కానీ ఏనాడు లేనిది రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వచ్చిన నెల రోజుల్లోనే ఈ పేదల మీద ఈ ప్రతాపం ఎంతవరకు ఇది సమంజసమని భావ్యమని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. ప్రభుత్వాన్ని కానీ తెలంగాణ ఆరోగ్య మిత్రుల రాష్ట్ర స్థాయి సమావేశం